హాయ్ అండి, అందరికీ నమస్తే. అతి తక్కువ అండ్ సింపుల్ ప్రాసెస్తో అయిపోయే రెసిపీ వచ్చేసి టమాటా మెంతికూర, ఎగిరండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, మెంతికూర. కావాల్సిన పోపు దినుసులు అండి. ఆయిల్ వేయటగా మనం పోపు దినుసులు వేసుకుని బాగా వేగనివ్వాలి. సింపుల్గా అయిపోద్దండి. చక్కగా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి లంచ్ బాక్స్లో పెడతాం కూడా అలవాటు చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేపాలండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే ఆకుకూరలు అనేవి అసలు తినట్లేదండి. వీక్లీ 1 టైం పెట్టేలా చూడండి. ఏదో టైంలో ఇలాగ మనకి వారాల్లో ఉంటాయి కదండి, ఆ వారాల టైంలో ఇలా సింపుల్గా అయిపోద్ది. అలా తినేలా కూడా చూడండి. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేద్దామండి. స్మూత్గా టమాటాలు మెత్తగా అయిపోయేలాగా వేగనిద్దాం. ఇప్పుడున్న పిల్లలు అయితే అసలు ఏ ఆకుకూరలు తినట్లేదండి నిజంగా చెప్పాలంటే. కానీ మనమే ఏదో ఒకలాగా వీక్లీ 1 టైం అలవాటు చేసి అలాగా ఏదో టైంలో చపాతీలో కూడా బాగుంటుందండి ఇది. చూడండి, ఆయిల్ అలా పైకి తేలాలి. అలా తేలినప్పుడే మన టమాటా సాఫ్ట్గా అయిపోయినట్టు, ఆ గ్రేవీ కన్సిస్టెంట్ ఆయిల్ కూడా వచ్చింది కదండి. అప్పుడు మనం మెంతికూర యాడ్ చేద్దాం. యాడ్ చేసి అలా కలిపేసి మూత పెడితే మగ్గిపోద్దండి. మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ స్కిప్ చేయొచ్చు. ఎవరి ఇష్టం అంతే. కొంచెం థిక్నెస్ గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. చపాతీలో కూడా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. ఇలా దాంట్లో మొత్తం మీద పిల్లలు తినేలా అయితే చూడండి. నేనైతే ఏదో దాంట్లో రెసిపీలు అయితే మా పిల్లలకి యాడ్ చేస్తుంటాను. ఆకుకూరలు అయితే స్కిప్ చేయను. మా పిల్లలకి వీక్లీలో 2 టైమ్స్ పెడుతుంటానండి నేను. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం జరిగిందిలేండి. అలా ఉంటుంది మన రెసిపీ వచ్చి తయారైంది. చూడండి, ఆయిల్గా పోపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. అంటే ఒక్కొక్కరు వాతావరణ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క అలవాటు అండి. నేనైతే మెంతికూర టమాటాలు పోపు వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. మీకు కావాలితే వేసుకోలేదని స్కిప్ చేసి మామూలుగా వండుకోవచ్చు. మన కర్రీ అయితే సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. చూసారా?